దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధన గ్రంథము అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం అండి. ఈరోజు మరి అంశం ఏంటంటే 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తే మనకి ప్రయోజనము ఏమిటి? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి? ప్రార్థన చేస్తే 3 గంటల సమయంలో తెల్లవారుజాములు కానీ, కాకపోతే మధ్యాహ్నం 3 గంటల సమయంలో కానీ మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యములను మన పట్ల జరిగిస్తాడు అనేటటువంటి ఈ యొక్క అంశం మీద మనం దేవుని యొక్క వాక్యంలో తెలుసుకుందామండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలా అండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేము అందరం కూడా చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. అయా, మరి నీ ప్రజలకు నేను మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పడం సహాయం చేయండి. త్వరలో రాని ఉన్నటువంటి మన ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరలా ఒకసారి చదువుకుందండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే ఒక పట్టణానికి శతాధిపతిగా ఉన్నాడు. ఏ ఊర్లో? కైసరియాలో. ఒక పట్టణంలో అంటే ఇటలీ అనేటటువంటి ఆ పట్టణంలోనే ఒక గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ఏ గ్రామం అది? కైసరియా అనేటటువంటి ఆ ఊర్లో ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? శతాధిపతి అయిన కొర్నేలి అనేటటువంటి ఒక ఆయన దేవునికి ఎంతో భక్తిపరుడుగా ఉండి ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎంతో భక్తిపరుడుగా, దేవుని యొక్క భక్తి నేర్చుకున్నటువంటి అతనుగా ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుని స్తోత్రం. ఆయన
తన ఇంటి వారందరితో కూడా ఎక్కడున్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారంట. అంటే తన కుటుంబం మొత్తము కూడా, ఆయన ఒక్కడే కాదు, ఆయన యొక్క కుటుంబం మొత్తము కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలందరికి కూడా, అంటే ఆయన కాడికి వచ్చేటటువంటి ప్రజలకి ఆయనకి తగినటువంటి ధర్మమును, ఆయనకి చేతనైనటువంటి సహాయమును చేస్తూ ప్రార్థన చేయుచు ఉన్నాడు అన్నమాట. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటు ప్రజలకు ధర్మం చేస్తున్నాడు, ప్రజలకు సహాయం చేస్తున్నాడు. వాళ్ళ కాడికి అయ్యా మరి మాకు పలానా దానికి మరి సమాధానం లేదయ్యా అని చెప్పేసి అంటే దానికి సమాధానం ఇస్తున్నాడు. దేవునికి ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆపట్లేదు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నీరసంగా ఉంది, లేకపోతే పొద్దుగూకులు నేను మరి డ్యూటీకి వెళ్ళి వచ్చాను, లేకపోతే నేను పనికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసి మాత్రానికి ఆయన ప్రార్థన ఏ రోజు కూడా ఆపలేదు. ప్రతిరోజు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట. అప్పుడప్పుడు ప్రార్థన చేయువాడు అని చెప్పేసి ఇక్కడ రాయాల. ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడంట. మరలా 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇక్కడ ఎలా కనపడ్డాడట దేవుడు? ఎలా కనపడ్డాడు? దర్శనమందు దేవుడు అతనికి కనపడ్డాడంట. ఎవరికి? కొర్నేలికి, శతాధిపతి అయినటువంటి కొర్నేలికి ఆ దేవుడు ఆయన యొక్క దర్శనమందు కనపడ్డాడంట. కనపడి కొర్నేలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడంట. ఆ దర్శనంలో దేవుడు కొర్నేలి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడంట. అతన్ని పిలుస్తూ ఉంటే ఇంకా కింద చదువుకుందండి.
ఏం సంపాదించుకుంటున్నాము? రోమాపత్రికలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీతిమంతుడును ఒక్కడునూ లేడు అని అంటున్నాడు. అందరూ పాపము చేయొచ్చు, దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమని పొందలేకపోవచ్చు ఉన్నారు అని చెప్పేసి అలాంటి పేరు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు దేవుని అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు అనేటటువంటి ఆ పేరును మనం సంపాదించుకుంటున్నాం. కానీ దేవుని ద్వారాగా అయ్యా నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ నేను ఇచ్చేటటువంటి ఆశీర్వాదములను నువ్వు పొందుకొంచు, నేను నీకు ఇచ్చినటువంటి నాణ్యములను వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నావు, వాటిని తీసి గొడ్డలో పెట్టుకోకుండా వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నావు అని చెప్పేసి ఎలాంటి పేరు మాత్రానికి ఎంత వాటికి సంపాదించుకోలేకపోతున్నాం. ఈ పేరును మాత్రానికి సంపాదించుకోలేకపోతున్నాం. కారణం ఏంది? కుటుంబము 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 కుటుంబము, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు, బాధలు, ఎరుకులు, ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయి? మనిషిని ఏం చేస్తున్నాయి? కృంగదీసేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క భక్తిలో ముందుకు నడవనీకోకుండా చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క భక్తిలో ముందుకు నడవనివ్వట్లేదు. దేవుని యొక్క ప్రార్థన కూడా చేయనట్లా. ఈ లోకానికి సంబంధించినటువంటి కూడా కోరుకుంటూ ఉన్నా, అన్నీ కూడా దేవునికి విరోధముగా చేస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాంటి వాటికి మాత్రానికి కొర్నేలి గారు అలాంటి వాటికి మద్దతు ఇవ్వాల, వాటికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకోకుండా దేవుడే నాకు కావాలి, దేవుడు నాకుంటే నా కుటుంబం కూడా ఆశీర్వదించి దీవించబడిద్ది అని అలాంటి పట్టుదలతో, అలాంటి ఆ యొక్క ప్రేరేపణతో దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ప్రార్థన చేసి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి, ఇంటి వారందరితో కూడా అంట, ఆయన ఒక్కడే కాదు, ఆయన మరి దేవునికి ఎంతో భక్తిపరుడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని ద్వారాగా ఆ యొక్క గొప్ప మాటను పొందుకొని, రెండవది దేవుని కాడ నుంచి ఏం పేరు పెట్టుకున్నాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండారు అంట. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు అంటూ ఉన్నాడు. గట్టి కూర్చో.
పేతురు యోహాను ఇద్దరు కూడా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? పగులు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 3 గంటల సమయంలో పేతురును యోహాను అనేటటువంటి యొక్క దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క శిష్యులు వీళ్ళిద్దరూ కూడా 3 గంటల సమయంలో దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకళ్ళని పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుల్ని మోసుకొని పోతూ ఉన్నారు. మంచం మీద మోసుకొని పోతూ ఉన్నారు. మోసుకొని పోవచ్చు ఉన్నప్పుడు వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారందరిని కూడా భిక్షం అడగటానికి కొందరు ప్రతి దినము వారిని శృంగారం అనేటటువంటి దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చి ఉన్నారు. ఆ దేవాలయపు ద్వారం యొద్ద అతన్ని పెడుచూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఉంచుతూ ఉండేసరికి ఒకానొక రోజున పేతురు యోహాను 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉన్నటువంటి ఆ టైంలో పేతురు యోహాను దేవాలయంలోనికి ప్రవేశింపబోయేటప్పుడు వాడు చూసి భిక్షం అడుగుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ కాడ ఏమైనా దొరికితేమో వాళ్ళు కూడా ఏమైనా నాకు సాయం చేస్తారేమో అనేటటువంటి ఈ యొక్క ఆలోచనతో వారిని అడిగి ఉన్నాడు. అడిగి ఉండేసరికి పేతురు యోహానులు వానిని తేరి చూచి, ఎవరిని? ఆ భిక్షం అడుక్కునే అతన్ని తేరి చూచి, అయ్యా నువ్వు అటు ఇటు చూడ మాకు, నువ్వు అటు పక్కకి ఇటు పక్కకు చూడ మాకు, స్ట్రైట్ గా మా కళ్ళే చూడు అని చెప్పేసి అన్నాడు. మా కళ్ళే చూడు, మా తట్టు చూడమని అంటూ ఉన్నాడు. అనేసరికి అమ్మో ఇంకా వీళ్ళు ఏమన్నా ఎక్కువ వేస్తారేమో, వెండి బంగారాలు వేస్తారేమో. అందరేమో రూపాయలు వేస్తూ ఉంటుంటే, రూపాయలు 10 రూపాయలు వేస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా దానికాడికి ఎక్కువ వేస్తారేమో, వెండి బంగారాలు వేస్తారేమో అని చెప్పేసి ఈ యొక్క ఆలోచనతో, ఇలాంటి ఆశతో ఏం చేసి ఉన్నాడు? కన్నార్పుకోకుండా వాళ్ళ తట్టే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ తట్టే చూస్తూ ఉన్నాడు. ఏంది వీళ్ళు ఏమన్నా నాకేమన్నా ఇస్తారా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు ఏమంటూ ఉన్నారు? పేతురు యోహానులు ఏమంటున్నారు? ఎండి బంగారములు అయితే మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది మేము మీకు ఇస్తాం అన్నారు. అని అంటే ఎండి బంగారాలు లేవు, మరి ఇంకేమి ఇస్తారంటావు? ఇంకా విలువ కలిగింది ఏమి ఇస్తారంటావు? మాకు కలిగింది మేము నీకు ఇస్తాం అంటున్నారు. ఏమి ఇస్తారంటావు అని చెప్పేసి అలానే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో పేతురు యోహానులు అన్నారు, ఏమన్నారు? 6వ వచనం చదువుకున్నాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈయనకి ఏమి ఇచ్చారో? ఎండి బంగారాలు ఇచ్చారా? ఇదే సమయంలో జరుగుతూ ఉన్నది. పగలు 3 గంటల సమయంలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యము. దేవుని యొక్క మందిరము ఎదుట, దేవాలయం ఎదుట, ఆ ద్వారము యొద్ద, దేవాలయపు ద్వారము యొద్ద
ఈ యొక్క దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క దాసుల ద్వారాగా, దేవుని యొక్క శిష్యుల ద్వారాగా. ఏమని? అయ్యా, మా యొద్ద అయితే వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది మేము నీకు ఇస్తాము. అది ఏమిటది అంటే, యేసుక్రీస్తు నామమున, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని చెప్పేసి చెప్పి వాని యొక్క కుడి చేయి పట్టుకొని పైకి లేవనెత్తారు. పైకి లేవనెత్తారు. పైకి లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండలమున బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని స్తోత్రం. ఇప్పుడేం జరిగిందండి? ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యము జరిగింది. 3 గంటల సమయంలోనే కొర్నేలితో దేవుడి దర్శనమందు మాట్లాడాడు. 3 గంటల సమయమందు దేవుని యొక్క శిష్యులు ఎక్కడ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరగాలన్నా, దేవుడు మనతో దర్శనమందు మాట్లాడాలన్నా, దేవుడు మనతో ముఖాముఖిగా మోషేతో మాట్లాడినట్టు మాట్లాడాలన్నా మనకి ఏం కావాలి? 3 గంటల సమయంలో ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన ఎంతో బలమైనది. 3 గంటల సమయంలో చేసేటటువంటి ప్రార్థన ఎంతో బలమైనది. ఈ యొక్క ప్రార్థన ద్వారాగా మన యొక్క కుటుంబంలో కష్టాలున్నా, నష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, వేదనలున్నా, శోధనలున్నా, ఏమున్నా కానీ తొలగిపోయి ఒకవేళ ఆశీర్వాదాలు లేకపోకుండా అసమాధానంగా ఉండి, సమాధానం లేకోకుండా, ఒకళ్ళకొకళ్ళు మరి ఐక్యత లేకోకుండా, ఒకళ్ళకొకళ్ళు ఎడమకాలు పెడమకాలుగా ఉండి, కోపదోషాలతో ఉండి, కక్షలతో క్రోధాలతో ఉండి, శత్రువులు సైతాన్ని కూడా దేవుడు స్నేహితులనుగా మార్చగలుగుతాడు. స్నేహితులనుగా మార్చేటటువంటి గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. ఇలాంటి గొప్ప దేవునికి మనము సమయాన్ని కేటాయించలేకపోతాం. సమయాన్ని కేటాయించి దేవుని ప్రార్థించలేకపోతాం. ఇందాకలా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే భక్తిపరుడైనటువంటి కొర్నేలియేమో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి భక్తిపరుడు అనేటటువంటి ఈ యొక్క మాటను సంపాదించుకున్నాడు. ఇక్కడ పేతురు, యోహానులేమో దేవుని యొక్క ఆలయములో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషునికి నడవటానికి ఓపిక వచ్చింది. పుట్టినది మొదలుకొని పుట్టుకతోనే కుంటివాడిగా పుట్టాడు. కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, ఆ యొక్క దయను బట్టి ఆయన యొక్క శిష్యుల ద్వారా అక్కడ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం. మన యొక్క కుటుంబంలో అనారోగ్య సమస్యలతో ఉంటే ఆ యొక్క అనారోగ్య సమస్యల్లో నుంచి దేవుడు విడిపించగలుగుతాడు. కానీ మనం చేసేటటువంటి ప్రార్థనలో ఉంది. మనం చేసేటటువంటి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎలాంటి గొప్ప కార్యాన్నైనా కానీ జరిగిస్తూ ఉంటాడు. ఈ లోకములో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, అంతయు కూడా సాధ్యమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మీ చింత యావత్తు నా పైన వేయండి అంటా ఉన్నాడు. మీ చింత యావత్తు నా పైన వేయండి, వేసి నన్ను అడగండి.
ఏది కావాలో అప్పుడు నన్ను అడగండి, అడిగితే నేను మీకు ఇస్తాను. బైబిల్ గ్రంథంలో సొలొమోను అడిగాడు, రాజు అయినటువంటి సొలొమోను, అయ్యా నాకు జ్ఞానము లేదు, ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము లేదు, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయటానికి నాకు ధైర్యము లేదు, మరి యొక్క ప్రజలకి తీర్పు తీర్చగలిగేటటువంటి ఆ యొక్క జ్ఞానము లేదు. అయ్యా నాకు జ్ఞానాన్ని, నాకు ధైర్యముగా ఈ యొక్క సింహాసనంలో కూర్చునేటటువంటి ఆ యొక్క అధికారాన్ని ఇవ్వయ్యా అని చెప్పేసి దేవుణ్ణి అడిగితే, దేవుడేమో, అయ్యా నువ్వు ఐశ్వర్యాలు, అందములు, ధనములు ఇవన్నీ ఏమి కూడా కోరట్లేదు, గొప్ప పేరు కూడా నువ్వు కోరట్లేదు, నువ్వు ఏమీ అడగట్లేదు, కానీ నువ్వు ఈ యొక్క ప్రజల్ని కాపాడటానికి, ఈ యొక్క ప్రజల్ని ఏలటానికి, ఈ యొక్క ప్రజల మీద రాజుగా ఉండటానికి నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నాకు వివేకాన్ని ఇవ్వయ్యా అని చెప్పేసి అడుగుతాను. ఓకే, ఇస్తాను. దాంతో పాటు నేను నీకు గొప్ప పేరుని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అతనికి ఇచ్చాడా ఇవ్వలేదా? సమస్తము కూడా దేవుని పైన వేశాడు. దేవుని పైన విశ్వాసంతో, నమ్మకంతో ఉండి దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు పలానా కార్యం కావాలి, పలానా కార్యం నా జీవితంలో జరగాలి అని చెప్పేసి అంటే దేవుడు అతనికి ఇచ్చాడా ఇవ్వలేదా? కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి కూడా నమ్మకంతో, విశ్వాసంతో దేవుని ఎద్దకు వచ్చి దేవుని పాదాల పైన పడితే దేవుడు అతనికి స్వస్థతనిచ్చాడు కదా. ఆయన యొక్క పాపాలన్నీ కూడా క్షమించి స్వస్థతనిచ్చాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని కూడా అలాగనే చేసి, అలాగనే అయ్యా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అంటూ ఉన్నాడు. ఎక్కడైనా కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అంటున్నాడు. ఇప్పుడు మనకు కార్యం జరగాలంటే మెయిన్ విశ్వాసం ఒకటే, రెండవది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈ రెండు మన యొక్క జీవితంలో ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రెండు కూడా మనము తప్పనిసరిగా పాటిస్తూ, ఏది టైం టు టైం దేవుని ప్రార్థన చేయాలి. పగలు 3 గంటల సమయంలో కానీ, పగలు 3 గంటల సమయంలో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో, మరలా సందకాడ ఎన్నింటికి మన పనులు మొత్తం కూడా చేసుకొని 8ంటికి అయిపోతేనేమో 8ంటికి ప్రార్థన చేసుకోవటం, ఏది స్తుతి ప్రార్థన, కుటుంబం మొత్తం కూడా కలిసి స్తుతి ప్రార్థన చేసుకోవటం, భార్యాభర్తలు ఉన్నా కానీ కలిసి స్తుతి ప్రార్థన చేసుకోవటం, 8ంటికి కానీ 9ంటికి కానీ ప్రార్థన చేసుకోవటం, ఏదో 2 పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని, దేవుని యొక్క మాటలు విని మరలా అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటాం. ఇలాగ చేస్తూ ఉంటుంటే దేవుడు మన యొక్క జీవితంలో ఎలాంటి గొప్ప కార్యమునైనా కానీ చేయగలడు. ఎలాంటి గొప్ప అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్నైనా చేయగలడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఘోర పాపనైనా, ఎలాంటి ఘోరమైనటువంటి మరి స్వస్థత లేనటువంటి వారినైనా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారినైనా దేవుడు మరి స్వస్థతను అనుగ్రహించాడు. పాపములో నుంచి విడిపించాడు. గొప్ప కార్యములు చేశాడు. దేవుడు వారితో మాట్లాడేవాడు. దేవుని స్తోత్రం. కొన్నేళ్ళు ఉన్నటువంటి సమయంలో అయితే
కొర్నేలితో, అయ్యా నువ్వు నా దృష్టిలో భక్తి పరుడు అన్నాడు. రోమా పత్రికలో ఏమంటూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? రోమియోలకు రాసిన పత్రికలో ఒకసారి చదువుకున్నాను దేవుని యొక్క వాక్యములు. ఈ ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించుకుందండి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుందండి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదువు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందండి. పేజీ నంబర్ 135, కొత్త నిబంధన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. రోమా ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చాలండి, దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడంట. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. అందరూ కూడా పాపము చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి గ్రహించేటటువంటి వాడు ఎవడు కూడా లేడంట. దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరు కూడా లేడంట. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. నేను చెప్పడం కాదండి, కావాలంటే అక్కడ రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మరోసారి మనం చదువుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేటటువంటి వాడు ఎవడు కూడా లేడు, దేవుణ్ణి వెతికేటటువంటి వాడు లేడు అంట. దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు అంట. దేవుణ్ణి గ్రహించేటటువంటి వాళ్ళు లేరు అంట. నీతిమంతులుగా మార్చబడేటటువంటి వాళ్ళు ఎవరు లేరంట. ఎందుకని ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు? అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలి వాళ్ళు అయిపోయారంట. ఇదిగా 12వ వచనంలో అంటున్నాడు. 12వ వచనంలో మొదటి లైన్లో, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఎవడనో ఒక్కడైనను లేరా. ఇప్పుడు మేలు చేసేవాడు ఉన్నాడా? చెంప మీద ఒక్కడు బీగితే 2 చెంపల మీద పెట్టి బీగుతారు. ఇప్పుడు ఒక్క చెంప మీద మనం బీకామనుకో 2 చెంపలు పగల కొడతాం. అలా ఉంది ఇప్పుడు సమాజ పరిస్థితి. అందుకని దేవుడు మన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మేలు చేసేటటువంటి వాడు ఎవడు లేడు, కీడు చేసేటటువంటి వాడే ఉన్నాడు. దేవుడు అందుకని అంటున్నాడు, కీడు చేయుట మాని మేలు చేయటం మీరు నేర్చుకోనుడి అని అంటున్నాడు. అవినీతి కలిగి ఉండుట మాని నీతి కలిగి ఉండుట నేర్చుకోండి అంటున్నాడు. పాపము చేయుట మాని పవిత్రత కలిగి జీవించడం నేర్చుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇవన్నీ కూడా మానుకోమంటే మనం మానుకోవట్లే. ఈ వాక్య ప్రకారంగానే చేస్తాం. నీతిమంతులంగా ఉండట్లేదు, దేవుడు ఎవరో గ్రహించట్లేదు, దేవుణ్ణి మనం ఎదగట్లేదు. ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే మాత్రానికి హాస్పిటల్లోనేయో, గవర్నమెంట్ హాస్పిటల్లోనేయో, ప్రైవేట్ హాస్పిటల్లోనేయో చిన్న దెబ్బ తగిలినా
ఒకటే గ్రహించటల్లా, దేవుణ్ణి వెదకట్లా. అందుకనే త్రోవ తప్పి ఏకముగా వాళ్ళకి ఇష్టం త్రోవలో నడుచుకుంటూ ఉన్నారంట, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో నడుచుకుంటూ ఉన్నారంట. కానీ ఇలా నడుచుకుంటే రేపటి రోజున మనం నడుచుకునేటటువంటి ఆ యొక్క మార్గము నరకానికి తీసుకుపోతే పరిస్థితి ఏంది? అందుకనే కొర్నేలి గారు దేవుని యొక్క దృష్టిలో భక్తిపరుడుగా ఎంచబడ్డాడు. భక్తిపరుడు ఎవరు అని అంటే కొర్నేలి. దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కొర్నేలి. నీతిపరుడు ఎవరు అని అంటే పాత నిబంధన గ్రంథంలో నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకొని నీతిమంతులముగా పరిశుద్ధులముగా ఉండి మరి దేవుని ద్వారాగా భక్తి పరులము నీతిమంతులము అనేటటువంటి ఆ యొక్క పేరును సంపాదించుకునేటటువంటి వారిగా ఉండాలని ప్రభు నామమున మీకు అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ రాజ్యములో నీ బిడ్డలముగా చేర్చబడటకు సాయించింది. అయ్యా, ఒక్కడు కూడా నీతిమంతులుగా లేడు అని అంటున్నాడు. గ్రహించేటటువంటి వాడు ఎవడు లేడు అంటున్నాడు. అయ్యా, మేలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా త్రోవ తప్పిపోయి వాళ్ళకి ఇష్టమైనటువంటి త్రోవలో నడుచుకుంటూ ఉన్నారని చెప్పేసి మీ యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నారు కనుక నా తండ్రి, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మేమందరము కూడా నాయన నీతిమంతులముగా పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉండి అయ్యా నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయను ప్రభా. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని నేను సహాయం చేయను నా తండ్రి. ఆదరించి నీ కృపని ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మరి కొర్నేలి అనేటటువంటి వ్యక్తి అయ్యా నీ దృష్టికి భక్తిపరుడుగా నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. అయ్యా, భక్తిపరుడుగా ఎంచబడి ఉన్నప్పుడు అతనితో మీరు మాట్లాడి ఉన్నారు. మాట్లాడి అయ్యా నీ ప్రార్థన పరమ సన్నిధికి చేర్చబడి ఉన్నది అని చెప్పేసి అయ్యా బైబిల్ గ్రంథంలో మీరు చెప్తూ ఉన్నారు నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. 3 గంటల సమయంలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన నీ పరమ సన్నిధి చేర్చుకుని ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఇచ్చింది. నీకే స్థితిలో నా తండ్రి. అటులనే నాయన మరి 3 గంటల సమయంలో పేతురు యోహానులు అయా నీ యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవాలయం ఎదుటికి వచ్చినప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని భిక్షమాడుకునేటటువంటి వ్యక్తి, కుంటివాడైనటువంటి వ్యక్తి భిక్షమాడుకుంటూ ఉంటుంటాడు. అతనికి నాయనా నడవలేనటువంటి ఆ సమయంలో నడవటానికి శీల మండలములకు ఓపికనిచ్చి అతనికి ఉన్నటువంటి వ్యాధిని తీసివేసేసి స్వస్థతనిచ్చి ఉన్నావు. నడవలేనటువంటి వారిని నడిపించి ఉన్నావు. అయ్యా, కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని ఆ యొక్క కుష్టి వ్యాధి నుంచి విడిపించి స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. పక్షవాయువు కలిగినటువంటి వారి నుంచి ఆ యొక్క వ్యాధి నుంచి విడిపించి స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. అయ్యా, నీకే స్థితులు కనుక నా తండ్రి, అయ్యా మీరు నానే ఇలాంటి గొప్ప గొప్ప కార్యములు, గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉన్నటువంటి దాని విషయాన్ని బట్టి నీకే స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, సాయించి ఆదరించి నీ కృపని ఆత్మ ఇచ్చాను. అయ్యా, మరి ఏకనైనా నీ అందు విశ్వాసం, నీ అందు నమ్మకం, అయ్యా ఓర్పు సహనము కలిగి ఉండి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని తెచ్చింది. అయ్యా, ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క ప్రార్థన ద్వారానే
జరిగేటటువంటి భాగ్యాన్ని దయచేయమని త్వరలో రానే ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి అడుగుతున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా యెడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సాతాను వారి నుంచి విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చెలువ రక్తమే అపాధి క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, స్వస్థతను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ ప్రజలమైనటువంటి మాకందరకు, నీ సకల పరిశుద్ధులకు, ఈ మైకు ద్వారా వినేటటువంటి నీ ప్రజలందరికీ, మాకును మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుని ఎల్లప్పుడు తోడుగా నేడుగా ముందున్న నడిపించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.